ఆధారాలు తీసుకొచ్చానని చెప్పేసి ఈ అప్పుని మన రాజుని ఇరికిస్తుందని చెప్పేసి ఇక రుద్ర అనే అప్పుని తిడుతూ ఉండడంతో ఇక కావ్య అయితే అనామిక మీకు ఫ్రెండే కదా, అసలు అక్కడ ఏం జరిగిందో కాస్త అడిగి చెప్తారా, నేను నోరు విప్పితే ఏం జరుగుతుందో మీకు తెలుసా, అయినా మీరు ఏనాడైనా మీ కొడుకు గురించి తప్పితే మీ కోడల గురించి కానీ కనీసం మీ మనవరాల మీద ప్రేమైనా మీకుందా, ఇక అప్పుని టార్గెట్ చేయడం ఆపండి, మేము ముగ్గురు అక్క చెల్లెలు మిమ్మల్ని టార్గెట్ చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. చూసావా అన్నయ్య, ఆ కావ్య నన్ను ఎలా బెదిరిస్తుందో అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. మధ్యలో నీ గొడవ ఏంటి రుద్రాణి, మనకి ఎక్కువ టైం లేదు, 24 గంటలే ఉంది, రాజుని కోర్టులో హాజరుపరిచే సమయమే ఉంది, రేపట్లోగా హంతకుడిని పట్టుకోలేకపోతే రాజు జీవితాంతం జైల్లోనే ఉంటాడు, దాని గురించి ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం ఫస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక సుభాష్ అపర్ణ అయితే బాగా బాధపడుతూ ఉంటారనమాట. ఇక తర్వాత అయితే కావ్య అయితే రాజుకి భోజనం తీసుకొని వస్తుంది అనమాట. మీరు త్వరగా తినిపించేసి వచ్చేయండి అని చెప్పేసి కావ్యకి చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే సరే వెళ్ళు అని చెప్పేసి అంటదనమాట. ఇక కావ్య వెళ్ళి ఎలా ఉన్నారండి అని చెప్పేసి అనగానే బాగున్నాను అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ధైర్యం పోయిందా అని చెప్పేసి అనామిక అనగానే నా ఎదురుగానే కూర్చుంది, నా ధైర్యం నువ్వేగా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. నాలో కాస్త ధైర్యం తగ్గిందండి, నేను మీకు సహాయం చేయకపోగా సమస్యను ఇంకొంచెం ఎక్కువగా చేశాను, ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. తెలుసు వాళ్ళకు నమ్మకం పోయిందని చెప్పేసి రాజు అయితే అంటాడు. నాలో కూడా నమ్మకం పోయిందండి అని చెప్పేసి కావ్య అనగానే ఓయ్ నువ్వు అలాంటే ఎలా, నేను ఇక్కడే ఉండాలా ఏంటి, నేను వెంటనే బయటికి రావాలి, బూత్ బంగ్లాలకి వెళ్ళాలి, పిల్లల్ని కనాలని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక కావ్య అయితే నవ్వుతుంది. ఇంకా అలా కావ్యని నవ్వించిన తర్వాత కావ్య అయితే రాజుకు అన్నం పెడుతూ ఉండగానే నేను తింటాలేక కళావతి అని చెప్పేసి రాజు అయితే అన్నం తింటాడనమాట. ఇక కావ్య ఇంకా అలానే దిగులుగా ఉంటుంది అనమాట. ఒకసారి అక్కడ ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకొని అసలు నేరం ఎలా జరిగింది ఏంటి ఎక్కడ పెట్టారు కారు అని చెప్పేసి ఇక రాజుని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఫ్యాక్టరీ బయటే పెట్టాను కళావతి, బయటికి రావడానికి ఎంత లేదన్నా 20 నిమిషాలు పట్టిందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మన ఇంట్లో సెక్యూరిటీని దాటి శవాన్ని పెట్టడం కుదరదు, ఫ్యాక్టరీలోనే ఆ శవాన్ని మన కాళ్ళు పెట్టుంటారండి అని చెప్పేసి అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది. ఇక అప్పటి రాజు అయితే నేను ఫ్యాక్టరీలోకి వెళ్ళొచ్చాక అక్కడ ఒక తాగుబోతున్నాడని చెప్పేసి గుర్తు చేసుకుంటాడనమాట. ఇక తనతో జరిగిన డిస్కషన్ అయితే గుర్తు చేసుకుంటాడు. అతనైతే ఇతనికి మంచి మనసు ఉంది, హెల్ప్ చేసే గుణం ఉంది, ఈసారి క్వార్టర్ కోసం కాకుండా రొట్టు మార్చి అడుగుదా అని చెప్పేసి తాగుబోతా అనుకొని హలో బాస్, ఐ యామ్ కమలేష్, పోస్ట్ గ్రాడ్యుయేట్, నో జాబ్ నో ఫుడ్, హంగ్రీ స్టమక్, గివ్ మీ ఓన్లీ 55 రూపీస్ అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక రాజు అయితే తనకైతే 500 రూపీస్ అయితే ఇస్తాడు. ఇక దానికి అతను అయితే బాగా సంతోషపడి మహాత్ముడు మనిషి రూపంలో వచ్చాడని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక ఆ విషయాన్ని కావ్యతో అయితే చెప్తాడనమాట. అంటే మీరు బయటికి వచ్చే సమయానికి వాడు అక్కడే ఉండి ఉంటాడు కదా, కారులో బాడీ పెట్టడం వాడు చూసే ఉంటాడు, లేదా అక్కడ ఎవరున్నారో అతను చూసే ఉంటాడు, అతని పేరేంటి అని చెప్పేసి కావ్యత అడుగుతుందన్నమాట. కోటర్ కమలేష్ అని చెప్పేసి రాజు అయితే అంటాడు. నాకు ఒక దారి దొరికింది, అప్పుతో ఈ విషయం వెంటనే చెప్పాలని చెప్పేసి కావ్య అయితే అనుకుంటుందన్నమాట. ఇక రాజు అయితే కావ్యని నువ్వు భోజనం చేసావా అని చెప్పేసి అనగానే నేను చేశానండి అని చెప్పేసి చెప్తుంది, అబద్ధం, కానీ తర్వాత చేయలేదని చెప్పేసి చెప్తుంది. ఇంకా రాజు అయితే కావ్యకి భోజనం అయితే తినిపిస్తాడు. ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పకు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక తర్వాత కావ్య అయితే దేవుడు మనకు ఒక చిన్న దారి చూపించాడు అప్పు అని చెప్పేసి అప్పుతో చెప్తుంది అనమాట. అతను తాగుబోతు అని చెప్పేసి బాగా చెప్పాడు, ఎలా అతను పట్టుకోవడం అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. చుట్టుపక్కల ఉన్న వైన్ షాప్లో చూస్తే సరిపోతుంది కదా అక్క అని చెప్పేసి అప్పు అనగానే కానీ అతను మనం చూడలేదు కదా, బావ కూడా చీకట్లో సరిగ్గా చూడలేదంట అని చెప్పేసి కావ్య అయితే చెప్తుందనమాట. అతని పేరు ఒక్కటి చాలు, అదే మనకు ప్లస్ అవుతుంది, ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు పదే పదే వాళ్ళ పేరు చెప్పి డబ్బులు అడుగుతూ ఉంటారని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. రేపే జడ్జిమెంట్, వాడు దొరకకపోతే అని చెప్పేసి కావ్య అనగానే దారి లేదనుకున్న మనకి ఈ అవకాశం దేవుడు ఇచ్చాడంటే భావన కాపాడొచ్చనే కదా అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ఆ తాగుబోతు ఎక్కడ ఉన్నాడో, అసలు ఈ మర్డర్ని వాడు చూశాడో లేదో, దేవుడా ఏదో ఒకటి చేసి వాడికి అన్ని నిజాలు తెలిసేలా చెయ్యి స్వామి అని చెప్పేసి కావ్య అయితే కోరుకుంటుందనమాట. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ అయితే దిగులుగా ఉంటారు. తీర్పు ఏమొస్తుందో మనకు తెలియదు, వాడికి శిక్ష పడితే అది విని తట్టుకునే శక్తి నాకు లేదండి అని చెప్పేసి అపర్ణ అయితే నేను కోర్టుకు రాను అని చెప్పేసి చెప్తుందనమాట. రాజును నిర్దోషిగా తీసుకొస్తా అని చెప్పేసి అప్పు కావ్య అయితే ఇక వెళ్తారు. ఇక వాళ్ళు ఏం సాధిస్తారో తెలియదు, వాళ్ళు హంతకుడిని నిజంగా పట్టుకుంటారో లేదో తెలియదు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట. ఇక వెంటనే ఇందిరాదేవి ధాన్యలక్ష్మి మంచి జరగాలని న్యాయం జరగాలని కోరుకోండి, వ్యతిరేకంగా మాట్లాడకండి అని చెప్పేసి అంటదనమాట.
ఇంట్లో ధైర్యంగా నిలబడేది నువ్వే ఇలా నెగిటివ్గా మాట్లాడితే ఎలా? కావ్య అప్పు మీద నాకు నమ్మకం ఉంది. రాజు మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. మనం కనపడకపోతే ఇంకా కృంగిపోతాడు. వాడికి ధైర్యం చెప్పడానికైనా మనం ఉండాలి అని చెప్పేసి నచ్చజెప్పి ఇక అపర్ణనైతే తీసుకుని వెళ్తాడనమాట సుభాష్. వీళ్ళంతా ధీమాగా ఉన్నారేంటి, నిజంగా అప్పు కావ్య సాక్ష్యాలు తెస్తారా మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. వాళ్ళు ఏం చేసినా ఈ లోపే చేయాలి, వాళ్ళ వల్ల కాదు, రాజు జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి రుద్రాణి అనగానే ఆస్తి మనకు దక్కడం ఖాయం అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఇక అప్పు కావ్య అయితే కోటర్ కమలేష్ గురించి వెతుకుతూ ఉంటారు. ఒక అతన్ని అడిగితే వైన్ షాప్ కౌంటర్ దగ్గర అడగమని చెప్పేసి చెప్తాడనమాట. వైన్ షాప్ దగ్గరికి వెళ్తే మందు కోసం వచ్చారని అనుకుంటారేమో అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. తప్పదు పద అని చెప్పేసి అప్పు అయితే తీసుకెళ్తుంది కావ్యని. అక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళిద్దరిని ఇంకా అదోలా చూస్తూ ఉంటారనమాట. చెప్పండి ఏం కావాలని చెప్పేసి వైన్ షాప్ అతను అనగానే కోటర్ కావాలని చెప్పేసి కావ్య అయితే అంటది. ఏ బ్రాండ్ అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక కావ్య అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది అనమాట. సారీ భయ్య, కోటర్ కాదు, కోటర్ కమలేష్ కావాలని చెప్పేసి అప్పు అయితే అంటది. మాకంటే లోపల తాగే వాళ్ళకు బాగా తెలుసు అని చెప్పేసి వాళ్ళని అడగండి అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఇక పర్మిట్ రూమ్లోకి వెళ్ళి కోటర్ కమలేష్ గురించి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తారనమాట. నిజం చెప్పండి అని చెప్పేసి అప్పు అనగానే నిజమే, తాగుబోతులు ఎప్పుడైనా అబద్ధం చెప్పడం చూసావా అని చెప్పేసి తాగుబోత అతనైతే అంటాడనమాట. ఇక అప్పటికే కోర్టు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పు కావ్య సాక్ష్యాల కోసమని వెళ్ళారు, ఇంకా రాలేదండి అని చెప్పేసి లాయర్ అయితే రాజుని అడుగుతూ ఉంటాడు. నాకు తెలీదు, కళ్యాణ్కి చెప్పండి, కనుక్కొని చెప్తాడని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మళ్ళీ వాయిదా అడిగితే బాగుండదు, ఒకవేళ వాళ్ళు రాకుంటే అనామిక గురించి చెప్పండి, మిగతా అది నేను కంటిన్యూ చేస్తానని చెప్పేసి లాయర్ అయితే అంటాడు. ఇక తర్వాత కళ్యాణ్ వెళ్ళి కావ్య అప్పు గురించి అయితే అడుగుతాడనమాట లాయర్. ఇంకా సెర్చింగ్లోనే ఉన్నారట, ఎలాగైనా పట్టుకుంటారు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడు. ఇక తర్వాత రాజు లాయర్ని అయితే ఏంటి లాయర్ గారు, మీ సాక్షులు ఇంకా రానట్టున్నారు, ఈసారి ఏం పారేసుకున్నారు, పెన్నా వాచ్ అని చెప్పేసి అనామిక లాయర్ అయితే అంటాడనమాట. ఈసారి మీరే పారేసుకుంటారు మీ కేసును అని చెప్పేసి రాజు లాయర్ అయితే అంటాడు. మరోపక్క ఈ అప్పు కావ్య ఏమో కోటర్ కమలేష్ గురించి వెతుకుతూ ఉండగానే ఒక అతను నాకు తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలియదు, వాడు ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అమ్మా అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారా, గ్రేటే అని చెప్పేసి కావ్య అంటది. ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే గాలికి తిరిగే బ్యాచ్ అమ్మ, మీరు ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉంటే వాడు దొరికే ఛాన్స్ ఉందని చెప్పి అతనైతే వెళ్ళిపోతాడనమాట. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి, అతనే మనకు పెద్ద సాక్ష్యం అవుతాడని చెప్పేసి ఇక కావ్య అప్పు అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇక తర్వాత కోర్టులో అయితే జడ్జి వచ్చి లాయర్ గారు మీ వాషింగ్ మెషిన్ బాగైందా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఈసారి కొత్తదే కొన్నానని చెప్పేసి లాయర్ అయితే అంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. మీరు చాలా తెలివైన వారు, మంచి పనే చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రొసీడ్ కాండి అని చెప్పేసి జడ్జి అయితే అంటాడనమాట. ఇక రాజుని మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని చెప్పేసి లాయర్ అయితే అంటాడు. ఇంకా జడ్జితో ఒక్క నిమిషం మాట్లాడేందుకు రాజు అయితే పర్మిషన్ తీసుకుంటాడనమాట. నేను నిజంగా నిర్దోషిని, సాక్షి కంటే ఆత్మసాక్షి గొప్పది అంటే కోర్టు నమ్మదు, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, చనిపోయిన సామంత్ ప్రియురాలు అనామిక అని చెప్పేసి రాజు అనగానే అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఆమె ఇక్కడ ఉందా అని చెప్పేసి జడ్జి అడగగానే ఇక అనామికని చూపిస్తాడు. ఆమెకి ఏ అవసరం ఉందని చెప్పేసి జడ్జి అయితే అంటాడు. అది నేను చెప్తాను, అనామిక గురించి మొత్తం చెప్తూ ఉంటాడనమాట ఇక డిఫెన్స్ లాయర్, అంటే రాజ్ తరపు లాయరు. ఈ అనామిక ఎవరో కాదండి, రాజ్ తమ్ముడి మాజీ భార్య. వాళ్ళిద్దరికీ పడక విడాకులు తీసుకుంటే ఆ విడాకుల కేసులో అనామిక క్రిమినల్ మెంటాలిటీ మొత్తం బయట పెట్టడం జరిగింది. అదే పక్క కక్షలతో రాజ్ కంపెనీకి ఎలాగైనా సరే నష్టాలు కలిగించాలని చెప్పేసి ఎన్నో మోసాలు దాడులు చేయించిందని చెప్పేసి ఇక రాజ్ తరపున లాయర్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత ఈ హత్య రాజ్ చేసినట్లే అన్ని ఆధారాలు చూపిస్తున్నాయని చెప్పేసి అనామిక లాయర్ అయితే వాదిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అప్పు కావైతే కోటర్ కమలేష్తో అక్కడికైతే వస్తారనమాట. అతన్ని చూసి అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మరి ఏ విధంగా ఈ కోటర్ కమలేష్ అనామిక బండారాన్ని మొత్తం బయట పెడతాడు, ఏంటి ఏ విధంగా రాజ్ నిర్దోషాన్ని బయటకు వస్తాడు తెలియాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.